ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజుగారి వంటిల్లు. ఈరోజు రాజుగారి వంటిట్లో మటన్ కీమా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది కడిగి పెట్టుకున్న కీమా. ఆనియన్ పేస్ట్కి కావలసిన పదార్థములు: ఆనియన్, కొబ్బరి ముక్కలు 4, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి. ఇది మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్. ఇప్పుడు మనం మసాలాకు కావాల్సిన దినుసులు చూపిస్తున్నాను. యాలక్కాయలు, సాజీరా అండ్ ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, కొంచెం అనాస్ పువ్వు మస్ట్గా ఉంటే మంచిది కీమాకు, అండ్ లవంగాలు. ఇది మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్. మన కీమాకు సరిపడా మసాలా పౌడర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. అందులో తగినంత ఆయిల్ పోసుకుందాం. నేను కేజీ కీమా చేస్తున్నాను, దానికి తగినంత ఆయిల్ పోస్తున్నాను. ఉల్లిపాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక 3 or 4 ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాను. అందులోనే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి 2 వేసుకుందాం. అవి బ్రౌన్ కలర్ అయిన తర్వాత కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆనియన్స్కి పట్టి, అందుకని ఇప్పుడు వేసుకుందాం అన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇప్పుడు పసుపు 1 స్పూన్ వేసుకొని కైమా కూడా అందులో వేసుకుందాం. అది వాటర్ పైకి వచ్చేంత వరకు కాసేపు మగ్గించుకొని అందులో సాల్ట్, మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, కారం ఒక 4 స్పూన్స్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. అది బాగా మగ్గుతుండగా మనం కొత్తిమీర కూడా అందులో వేసేసుకుందాం. నేను కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ రానిద్దాం. ఇప్పుడు నేను 4 విజిల్స్ వాటర్ లేకుండా చేశాను. ఇప్పుడు మనం మసాలా వేసేసుకొని బాగా కలియపెట్టుకొని అందులో తగినంత వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 6 విజిల్స్ వరకు రానిస్తే మనకి కైమా దాదాపు రెడీ అయిపోతుంది. సిక్స్ విజిల్స్ తర్వాత ఇలాగా కర్రీ అవుతుంది. కొంచెం వాటర్ ఇంకా మిగిలే ఉంది కాబట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కాసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దాని మీద కొత్తిమీర చల్లుకుందాం. అంతే, నోరూరించే స్పైసీ కైమా కర్రీ రెడీ.